ఈ క్వశ్చన్ చూడండి, ఏ ఈజ్ ఫేసింగ్ నార్త్. సో ఏ అనే తోడు నార్త్కి ఫేస్ చేస్తున్నాడు. సో బి సీటెడ్ సెకండ్ టు రైట్ ఆఫ్ ఏ. సో సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే, సో ఇక్కడ బి ఉన్నాడు, సెకండ్ టు ద రైట్, బీకి రైట్ అంటే ఇటు సైడ్. సో ఇక్కడ ఒక అతను ఉన్నాడు, అతను ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటున్నాడు. సో మనకి ఇక్కడ బి డైరెక్షన్ తెలియదు, బి నార్త్ ఫేసా సౌత్ ఫేసా తెలియదు. ఇప్పుడు బి నార్త్ ఫేస్ అయితే హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే క్యూ అని ఎక్స్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే ద పర్సన్ సీటెడ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ అవుతుంది ఆన్సర్. సో మనకు ఆప్షన్ ఏ అవుతుంది. కానీ ఇప్పుడు బి అనేటైనా సౌత్ ఫేస్ చేస్తే, సౌత్ ఫేస్ చేస్తే ఏమవుతుంది, హూ ఈజ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఇట్ సైడ్ అవుతుంది లెఫ్ట్. సో లెఫ్ట్ ఇట్ సైడ్ అయినప్పుడు ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు, ద పర్సన్ సీటెడ్ టు ద. సో మనకి టూ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనం కెనాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బి డైరెక్షన్ మనకు తెలియదు కాబట్టి. మనం జస్ట్ నార్త్ అజ్యూమ్ చేసుకుంటే ఆన్సర్ ఇది పెడతాం, ఇది రాంగ్ అవుతుంది ఎగ్జామ్లో. ఎందుకంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇదే అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.